ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో వాక్యం వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లుతున్నారని నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మీ జీవితంలో అన్నీ బాగున్నాయి, కానీ ఒక చిన్న కారణాన దేవుడు మీ మధ్యలో అద్భుతం చేయలేకపోతున్నాడు. ఏంటా కారణం? ఉదయకాల సమయంలో దేవుని సేవకుడుగా దేవుడు నా ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. మీరు ప్రార్థిస్తూ ఉన్నారు, మీరు మందిరానికి నమ్మకంగా వెళ్తున్నారు, దేవుని వాక్యం చదువుతున్నారు, దేవుడు అద్భుతాలు చేస్తాడని వింటున్నారు. అయితే మీ జీవితంలో ఏముందో తెలుసా? అవిశ్వాసము గనక ఉన్నట్లయితే ఆ ఒక్క కారణమే మన జీవితంలో దేవుని దగ్గర నుండి ఏ మేలు పొందనీయకుండా చేస్తుంది. అవిశ్వాసాన్ని అపవాది ఎక్కువగా అనేకుల్లో ఉంచి ప్రయోగించి వారిని దేవుని దీవెనలు పొందనీయకుండా చేస్తాడు. అయితే ఉదయకాల సమయంలో అవిశ్వాసంతో ఉన్నావా? అందుకే బహుశా నీకు అద్భుతాలు జరగలేదేమో. అయితే దేవుడి ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి మాటను దేవుడు నీకు ఇచ్చి నీ అవిశ్వాసమును తొలగించాలని కోరుతూ ఉన్నాడు. ఏంటా మాట? ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. ప్రైజ్ ద లార్డ్. ఎంత అద్భుతమైన మాట! దేవుడు మన అనారోగ్యమును మాత్రమే బాగు చేసేవాడు కాదు, మన అవిశ్వాసమును కూడా బాగు చేస్తాడు. ప్రియులారా, ఉదయకాల సమయంలో అవిశ్వాసంతో ఉన్నావా? దేవుడు చెప్తున్నాడు, నేను బాగు చేస్తాను. ప్రార్థన చేయి, ప్రభువా నా అవిశ్వాసాన్ని తొలగించు. అవిశ్వాసమును బాగు చేసేటువంటి దేవుడవు ప్రభు. అవిశ్వాసమును తొలగించు, విశ్వాసంతో నింపు. అవిశ్వాసము నుండి నన్ను నాయన తప్పించు, మంచి విశ్వాసిగా నన్ను స్థిరపరచు ప్రభువును ప్రార్థన చేయగలిగితే గొప్ప విశ్వాసంతో దేవుడు నిన్ను నింపి తద్వారా నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. నమ్ము, అవిశ్వాసము నుండి బయటరా, విశ్వాసముతో ఉండు, దేవుని అద్భుతాలు నీ జీవితంలో అనుభవించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నేను మీ అవిశ్వాసం బాగు చేస్తానన్నా. ఎంతమంది అయితే అవిశ్వాసంతో ఉండి ప్రార్థనలో ఏకీభవించారో వారందరి జీవితాల్లో అవిశ్వాసమును తొలగించి బాగు చేసి విశ్వాసంతో నింపి తద్వారా కుటుంబంలో, వ్యాపారంలో, సంఘంలో, పరిచర్లో, నాయన వారు పనిచేస్తున్నటువంటి ప్రాంతంలో, చదువుతున్న స్థలంలో గొప్ప అద్భుతాలు చేయమని, అవిశ్వాసమును తొలగించమని ప్రార్థిస్తున్న వారి జీవితంలో అద్భుతం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.